తొక్కే నక్కపై తాటిపండు పడితే ఎలా ఉంటుందో ఆర్థిక సంవత్సరంలో ఉన్న తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ పథకాలు అలా పడుతున్నాయి. పథకాలు సరిగ్గా అమలు చేయక ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందన్న ఉద్దేశంతో రేవంత్ ప్రభుత్వం జనవరిలో కొన్ని కీలక పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలాగూ నెలాఖరులో పెన్షన్లు, జీతాలకు పెద్ద మొత్తంలో కేటాయించాల్సి ఉంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలను ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా భూములన్నిటికీ కాకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. దాదాపు 1,40,00,000 ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతోంది. అంటే రైతు భరోసా మొదటి విడత జనవరి 26 ప్రారంభిస్తే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు 1,40,00,000 ఎకరాలకు దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. జనవరి 26 నుంచి భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 22 లక్షల మందికి భూమి లేదని, వీరికి మొదటి విడతలో 6,000 చొప్పున ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. మొత్తం 1,500 కోట్ల వరకు అవసరమవుతాయి. జనవరి నెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణలో దాదాపు 84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయంలో భాగంగా మొదటి విడతలో 1,00,000 రూపాయల చొప్పున చెల్లించిన 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇక రొటీన్గా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా డబ్బులు కావాల్సిందే. ఏడాది కాలంగా నానుతూ వస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను జనవరి 26న ప్రారంభించకపోతే సమస్యలు వస్తాయి. ఈ నిధుల కోసం రేవంత్ రెడ్డి ముందస్తుగా కొన్ని అప్పుల కోసం ఏర్పాట్లు పూర్తి చేసి పెట్టారు. ఇప్పటికే కోకాపేటలో అత్యంత విలువైన భూమిని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా 2-3 మార్గాల్లో గ్యారంటీలు ఇవ్వకుండా అప్పులు తెచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు పన్నుల వాటా, ఇతర నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. వాటన్నిటినీ పథకాల కోసం ఉపయోగించనున్నారు. ఎలా అయినా పథకాలను అమలు చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అయితే అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై ఇవాళ కాకపోతే రేపైనా గుదిబండలా మారేలా చేసి పథకాలు అమలు చేయటం వల్ల ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయటమే టార్గెట్గా పెట్టుకుంది. అందుకే అప్పులు చేసో, ఆస్తులు తాకట్టు పెట్టో డబ్బులు తెచ్చి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అనుకుంటోంది. కానీ తర్వాత పరిస్థితి ఏంటన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.